టాపిక్ వచ్చి R2 ladder నెట్వర్క్. ఈ R2 ladder నెట్వర్క్ ఓకే, ladder అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇది ఒక నిచ్చెన అని. ఓకే, సో ఇక్కడ చూసుకోండి, ladder అంటే ఇక్కడ R2 ఓకే, R రెసిస్టర్స్ అండ్ 2R రెసిస్టర్స్ అనేవి మనం ఒక కనెక్షన్ ఎలా ఇచ్చామంటే ఇది ఒక ladder టైప్లా ఉంది కదా, ఒక నిచ్చెనలా ఉంది. సో అందుకే దీని పేరు వచ్చి R2 ladder నెట్వర్క్ అని వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఒకసారి చూడండి, స్టార్టింగ్ ఇక్కడ చూడండి, మీరు చూసుకుంటే 2R రెసిస్టర్స్ ఓకే, 2R రెసిస్టర్స్ని మనం ఫస్ట్ ప్యారల్లో కనెక్ట్ చేసాం. సో ప్యారల్లో కనెక్ట్ చేస్తే ఇక్కడ 2R రెసిస్టర్స్ ఓకే, ప్యారల్లో కనెక్ట్ చేస్తాం. ఇక్కడ అప్పుడు రెసిస్టెన్స్ ఏంటి, టోటల్ రెసిస్టెన్స్ R ఓకే. ఇది నెక్స్ట్ ఈ టోటల్ రెసిస్టెన్స్ అనేది ప్యారల్గా 2Rకి కనెక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది మొత్తం ఎలా ఉంటుందంటే అగైన్ మళ్ళీ ఆర్ని, టోటల్ రెసిస్టెన్స్ ఆర్ని మళ్ళీ అగైన్ 2R కనెక్ట్ చేస్తాం ప్యారల్ విత్ ద 2R రెసిస్టర్. అప్ టు ఇక్కడ ఐఓ ఇన్పుట్ అవుట్పుట్ దాకా కూడా మనం ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. అప్ టు ఇక్కడ దాకానే కాదు, రెసిస్టర్స్ ఇంకా నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ మనం తీసుకోవచ్చు. ఓకే, దేర్ ఈజ్ నో లిమిట్ అట్ ఆల్. ఓకే, మనకి ఇక్కడ లిమిట్ అనేది ఉండదు, మనం రెసిస్టర్స్ అనేవి ఎన్నైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే నోడ్స్ వచ్చి ఇక్కడ 2 రెసిస్టర్స్ కనెక్ట్ అయిన చోట మనం ఒక నోడ్కి నేమ్ ఇచ్చుకున్నాం ఏ, దిస్ నోడ్ ఈజ్ బి, దిస్ నోడ్ ఈజ్ సి అండ్ డి. ఓకే, దీస్ ఆర్ ది నోడ్స్. 2 or more electronic components are joined to form a node. ఓకే, సో ఇదంతా మీకు ఆల్రెడీ తెలుసు కదా, అందుకే దీన్ని నోడ్ అన్నారు. ఓకే, తర్వాత దిస్ ఈజ్ అబౌట్ సర్క్యూట్ ల్యాడర్ నెట్వర్క్. తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ సర్క్యూట్ దగ్గర, ఎవ్రీ సర్క్యూట్ దగ్గర మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ మనం వోల్టేజ్ అనేది అప్లై చేస్తాం. ఇక్కడ వోల్టేజ్ అనేది అప్లై చేసినప్పుడు ఇన్పుట్ దగ్గర మనం వోల్టేజ్ అప్లై చేస్తాం. సో ఇక్కడ మనం వోల్టేజ్ అనేది అప్లై చేసినప్పుడు ఈ సర్క్యూట్లో ఓకే, ఐఓ టెర్మినల్ దగ్గర మనం వోల్టేజ్ అప్లై చేస్తాం. వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఏ అనే దగ్గర మనకి వోల్టేజ్ ఉంటుంది. ఏ అనే దగ్గర ఏముంటుంది, వోల్టేజ్. ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ వస్తుంది, వి అనే వోల్టేజ్ ఉంటుంది ఇక్కడ. ఓకే, తర్వాత నెక్స్ట్ బి దగ్గరికి వచ్చేటప్పటికి వోల్టేజ్ ఏమైంది, V/2. తర్వాత నెక్స్ట్ నోడ్ V/4, తర్వాత ట్వైస్. ఓకే, తర్వాత మళ్ళీ డబుల్ అవుతుంది, తర్వాత ఏమవుతుంది V/8. ఇలా వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సో ఈ వోల్టేజ్ అనేది మోర్ రెసిస్టర్స్, నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ మనం కనెక్ట్ చేసుకునే కొలదు ఈ వోల్టేజ్ అనేది మనం కనెక్ట్ చేసుకున్న ల్యాడర్ నెట్వర్క్లో ఈ వోల్టేజ్ అనేది ఏమవుతుందంటే మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, బై హాఫ్ ఆఫ్ ఇట్స్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది మనం అప్లై చేసే వోల్టేజ్ని బట్టి. ఓకే, మన నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ పెంచుకునే కొలది ఆ రెసిస్టెన్స్, ఆ వోల్టేజ్ అనేది తగ్గుతూ వస్తుంది అన్నమాట, డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఈ ల్యాడర్ నెట్వర్క్ని ఇందులో మెయిన్గా మనం డిజిటల్ టు అనలాగ్ కన్వర్షన్ కోసం యూజ్ చేస్తాం. ఓకే, చూసుకుంటే D/A కన్వర్షన్ యూజింగ్ R2 ల్యాడర్ నెట్వర్క్లో ఇక్కడ మనం చూసుకుంటే వోల్టేజ్ అప్లై చేస్తాం ఐఓ టెర్మినల్ దగ్గర. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మనం ఎవ్రీ 2R రెసిస్టర్కి ఇక్కడ ఒక స్విచ్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఎవ్రీ స్విచ్కి మనకి ఒక గ్రౌండ్ అనేది కనెక్ట్ చేసాం. మీరు ఇక్కడ చూడండి, ప్రతి దానికి ఒక గ్రౌండ్ సింబల్ అనేది మనం ఇచ్చుకున్నాం, అసైన్ చేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ డేటా ఫస్ట్ స్టార్టింగ్ D0, D1, D2 and D3. సో హైయెస్ట్ అండ్ లోయెస్ట్ స్టార్టింగ్ బిట్ ఈజ్ ద మనం MSPC LSPC కదా. ఓకే, ఇక్కడ MSPC, ఇక్కడ LSPC. ఓకే, తర్వాత మనకి స్విచెస్ తెలుసు కదా మీకు, ఇదొక స్విచ్, ఇదొక స్విచ్, ఇదొక స్విచ్, ఇదొక స్విచ్, D0, D1, D2, D3 as డేటా. ఓకే, ఇది ఎలా కనెక్ట్ అవుతుందంటే మనం చూసుకున్నట్టయితే ఈ డేటా అనేది ఎలా ఇండికేట్ చేయబడుతుందంటే స్విచెస్ దగ్గర either 0 or 1తో మనకి ఇండికేట్ చేయబడుతుంది అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది డైరెక్ట్గా కనుక ఈ గ్రౌండ్ వదిలేసి ఈ స్విచ్ అనేది డైరెక్ట్గా దీనికి కనెక్ట్ అయింది అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా ఈ రెసిస్టర్ నుంచి దీనికి డైరెక్ట్ కనెక్ట్ అయిందంటే అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, లాజిక్ 1 అవుతుంది. సో 1 అంటే ఏంటి, ఈ స్విచ్ అనేది క్లోజ్ అయినప్పుడు. ఈ స్విచ్ అనేది ఓపెన్గా ఉంటే 0. సో దట్ ఈజ్ లాజిక్ 0 అండ్ లాజిక్ 1, లాజిక్ 0 అండ్ లాజిక్ 1. ఓకేనా, సో లాజిక్ 0, లాజిక్ 1.
ఇప్పుడు ఈ లాజిక్ 0 అండ్ లాజిక్ 1 అనేది ఎప్పుడు వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ 4 డేటాస్ తీసుకున్నాం కదా. సో అంటే డిజిటల్స్ అంటే స్టార్టింగ్ మీకు ఆల్రెడీ తెలుసు డిజిటల్ డేటా వచ్చి మీకు D3, D2, D1 and D0. These are the 4 bits. Okay, 0 0 0 0 and binary equivalence 0 0 0 1 0 0 1 0. So 0 0 1 1 3. So 0 1 0 0 0 1 తర్వాత 5 1 0 1 0 1 1 0 0 1 1. సో అలాగా మనకి ఎక్కడ దాకా వస్తుందంటే ఆల్ వన్స్ 5. ఓకే, సో ఆల్ వన్స్ 5. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే దిస్ ఇస్ ద డేటా. ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆల్ ఆర్ అబ్సెంట్, ద అవుట్పుట్ వోల్టేజ్ విల్ బి 0. ఇది ఆల్రెడీ మీకు తెలుసు. లాజిక్ ఇక్కడ చూడండి, మీకు స్టార్టింగ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి స్విచ్ క్లోజింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో D0 అనేది 1. ఇక్కడ D0 ఏంటి, ది స్విచ్ ఇస్ ద D0. అప్పుడు ఏమవుతుంది, ఈ స్విచ్ అనేది డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద దిస్. ఓకే, స్విచ్ అనేది డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది, గ్రౌండ్ నుంచి కాకుండా ఇలా కనెక్ట్ అవుతుంది. సో అప్పుడు D0 ఒకటే ఆన్ అవుతుంది. ఓకేనా, సో D0 దగ్గర మనకి స్విచ్ అనేది కనెక్ట్ అవుతుంది అలాగా. సో నెక్స్ట్ ఈ V రిఫరెన్స్కి వెళ్తుంది అన్నమాట, రిఫరెన్స్ వోల్టేజ్కి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఒక ఆప్ యాంప్ కూడా మనం కనెక్ట్ చేసుకున్నాం. దిస్ ఈజ్ అన్ ఆప్ యాంప్. ఈ ఆప్ యాంప్ మీకు గుర్తు రావాలి. ఇక్కడ ఆప్ యాంప్ అనేది ఏ ఆప్ యాంప్ యూస్ చేసినట్టు అవుతుంది, ఇక్కడ నెంబర్ ఆఫ్ స్విచెస్ కనెక్ట్ చేసినప్పుడు. ఫస్ట్ రెసిస్టర్ అయితే ఇక్కడ నార్మల్ ఆప్ యాంప్. అలా కాకుండా ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ 2 రెసిస్టర్స్ వస్తున్నాయి. అంటే ఇక్కడ 2 రెసిస్టర్స్ అంటే 2 స్విచెస్ ఆర్ క్లోజ్డ్, అంటే D0 అండ్ D1. దీస్ ఆర్ ది 2 రెసిస్టర్స్ కనెక్ట్ అవుతుంది. అప్పుడు సర్క్యూట్ ఎలా ఉంటుంది, ఇది సమ్మింగ్ యాంప్లిఫైర్ కింద వస్తుంది అన్నమాట. 2 రెసిస్టర్స్ కనెక్ట్ అవుతున్నాయి, అప్పుడు ఈ రెండు కూడా ఎలా ఉంటుంది, ఇది ఒక సమ్మింగ్ ఆప్ యాంప్ కింద ఉంటుందన్నమాట. సో అది సమ్మింగ్ ఆప్ యాంప్ కింద ఉంటుందన్నమాట. ఇది లాజిక్ చూడండి, మీకు స్విచ్ 0 అయితే కనుక ఓపెన్గా ఉంటుంది, స్విచ్ లాజిక్ 1 అయితే కనుక క్లోజ్డ్ అవుతుంది, బేస్డ్ ఆన్ లాజిక్ 0 అండ్ లాజిక్ 1. ఓకే, ఇక్కడ వోల్టేజ్ అనేది మనం అప్లై చేసిన దాని మీద ఆప్ యాంప్కి ఏదైతే మనం ఇన్పుట్ ఇస్తామో దాని మీదే అది దేని మీద డిపెండ్ అవుతుంది. ఇన్పుట్ అనేది మన ఆప్ యాంప్కి ఇచ్చే ఇన్పుట్ అనేది ఇక్కడ మనం తీసుకునే డేటా బిట్స్ మీద డిపెండ్ అవుతుంది. బేస్డ్ ఆన్ దిస్ డేటా ఇన్పుట్స్, ఈ డేటా ఇన్పుట్స్ని బట్టే దీని యొక్క ఆప్ యాంప్ యొక్క ఇన్పుట్ అనేది డిపెండ్ అవుతుంది అన్నమాట. ఓకే, తర్వాత ఈ వోల్టేజెస్ అన్నీ కూడా మనం అప్లై చేసే వోల్టేజెస్ అన్నీ కూడా ఏమవుతాయంటే ఇక్కడ సమ్డ్ అవుతాయి. ఎందుకంటే బికాస్ దిస్ ఈస్ ఏ సమ్మింగ్ యాంప్లిఫైర్ టైప్ ఉంటుంది కాబట్టి ఇక్కడ సమ్మర్ అనేది ఏం చేస్తాం, ఇక్కడ సమ్మింగ్ యాంప్లిఫైర్లో సమ్మింగ్ చేస్తాం. ఓకేనా. ఓకే, అవుట్పుట్ వోల్టేజ్ V0 అనేది ఎలా వస్తుందంటే, అవుట్పుట్ ఆఫ్ ది సమ్మింగ్ యాంప్లిఫైర్ వోల్టేజ్ కోసం మనము ఫస్ట్ ఇప్పుడు సమ్మింగ్ యాంప్లిఫైర్ తీసుకుంటాం. ఆ రెసిస్టర్స్ అన్నీ కూడా సమ్మింగ్ యాంప్లిఫైర్ కింద ఉన్నాయి కదా. సో మనం చూసుకుంటే ఫస్ట్ నోడ్. ఓకే, సో రెసిస్టర్ 2R. ఓకే, ఫస్ట్ ఆప్ యాంప్ డ్రా చేసుకోండి. ఆప్ యాంప్ డ్రా చేసుకుంటే ఆప్ యాంప్కి 1 ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్స్. ఓకే, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ విల్ బీ గ్రౌండెడ్ ఆన్ దిస్. ఓకే, దిస్ ఈస్ ద అవుట్పుట్, V0 ఈస్ ద అవుట్పుట్. ఓకే, తర్వాత ఇక్కడ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ చూసుకుంటే మనకి ఇక్కడ ఫీడ్బ్యాక్ ఒకటి, ఫీడ్బ్యాక్ రెసిస్టర్ ORF. ఓకే, సమ్మింగ్ యాంప్లిఫైర్ మన ఈ సమ్మింగ్ యాంప్లిఫైర్ కింద ఉంటాయి కదా, ఇవన్నీ కూడా చూసుకోండి. ఫస్ట్ రెసిస్టర్ 2R, తర్వాత ఇవన్నీ రెసిస్టర్ 2R నుంచే కదా ఫ్లో అయ్యేది. చూసుకున్నట్టయితే కనుక రెసిస్టర్స్ చూడండి ఆప్ యాంప్కి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి, ఇవన్నీ కూడా సిరీస్లే కదా. ఇప్పుడు అన్ని స్విచెస్ క్లోజ్ అయిపోయినాయి అనుకోండి, అన్ని స్విచెస్ లాజిక్ 1 అయినాయి అనుకోండి. సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే రెసిస్టర్, ఓకే, 2R అనే రెసిస్టర్ కనెక్ట్ అయ్యింది ఆప్ యాంప్ యొక్క నెగిటివ్ టెర్మినల్కి, అవునా. సో తర్వాత ఈ 2R కనెక్ట్ అవుతుంది, నెక్స్ట్ స్విచ్ క్లోజ్ అయింది. సో యూ డ్రా నెక్స్ట్ స్విచ్ 2R, another 2R,
ఓకే, తర్వాత థర్డ్ స్విచ్ క్లోజ్ అయింది, తర్వాత D1 అనే స్విచ్ క్లోజ్ అయింది. సో ఇక్కడ నుంచి చూడండి ఇంకొక రెసిస్టర్, అనదర్ రెసిస్టర్. ఓకే, తర్వాత ఫోర్త్ స్విచ్ క్లోజ్ అయింది. సో ఇక్కడ నుంచి కూడా కనెక్షన్ ఉంటుంది. సో అది రెసిస్టర్ ఒక కనెక్షన్ ఉంటుంది, అవునా. సో అది ఆప్ యాంప్ కనెక్ట్ అయ్యింది, అవునా. ఈ రెసిస్టర్స్ 4 రెసిస్టర్స్ కూడా ఇలా కనెక్ట్ అయ్యాయి. ఈ డయాగ్రామ్ ఇలా కూడా గీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ అన్ని రెసిస్టర్స్ ఏంటి, 2R 2R 2R. ఓకే, యూ రిప్రజెంటెడ్ దిస్ 2R 2R 2R. ఓకే, ఇక్కడ మనకి ఇన్పుట్ ఏంటి, సో ఒకసారి చూడండి. ఫస్ట్ ఇన్పుట్ వోల్టేజే. సో బట్ వోల్టేజ్ కన్నా ఇక్కడ మనం నెంబర్స్ ఇచ్చుకున్నాం, నేమ్స్ ఇచ్చుకున్నాం, AB అండ్ CD కదా. సో పాయింట్స్. సో అప్పుడు దీని A, ఈ పాయింట్ వచ్చి A, ఈ పాయింట్ వచ్చి B, ఇది C, ఇది D. సో యాక్చువల్లీ A అనేది ఏంటి, జస్ట్ అది ఒక వోల్టేజ్ V, జస్ట్ V. B as V/2. ఇట్స్ దిస్ పాయింట్ హ్యాస్ V/2, వోల్టేజ్ డివైడ్ అవుతుంది కదా. సికి ఏమున్నాయి, V/4. నెక్స్ట్ ఇంక్రీజ్ అవ్వగలదు. తర్వాత చూడండి డికి V/8. సో ఇలా రిప్రజెంట్ చేసుకుంటాం, ఓకేనా. సో దిస్ ఈజ్ మీకు ఎలా కనిపిస్తుంది ఇదంతా కూడా, ఇది ఒక సమ్మింగ్ యాంప్లిఫైయర్ లాగా మీకు వచ్చి అలా రిప్రజెంట్ చేయబడుతుంది. ఇదంతా కూడా మనకి ఒక సమ్మింగ్ యాంప్లిఫైయర్ లాగా కనిపిస్తుందా. It's just like a summing amplifier. ఓకే, అని జస్ట్ లైక్ మనకి చూసుకుంటే ఒకసారి చూసుకుంటే మనకి ఇక్కడ ఈ సర్క్యూట్ అంతా కూడా ఎలా ఉంది, ఒక సమ్మింగ్ యాంప్లిఫైయర్లా వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఈ సమ్మింగ్ యాంప్లిఫైయర్లా ఉంది కాబట్టి దీనికి ఒకసారి చూసుకుంటే మనకు అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేస్తుంది. ఫైనల్గా అవుట్పుట్ వోల్టేజ్ కావాలి. సో అవుట్పుట్ వోల్టేజ్ అంటే అనలాగ్ వోల్టేజ్ కావాలి సింపుల్గా మనం చూసుకుంటే. ఓకే, ఇప్పుడు మనకి దీనికి కిర్చాఫ్ లాస్ అరేంజ్ చేస్తే I is equal to IF. ఓకే, ఇక్కడ ఫ్లోవి కరెంట్ IF అనుకోండి, అవునా, జస్ట్ లైక్ IF. ఓకే, ఇక్కడ ఫ్లోవి కరెంట్ I1 అని, I2 అని, దిస్ ఈజ్ I3 అండ్ దిస్ ఈజ్ I4. జస్ట్ రిప్రజెంటెడ్ ఆన్ దిస్, జస్ట్ క్యాజువల్గా రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ కరెంట్ I అంటే ఏంటి, దిస్ ఈజ్ a V, వోల్టేజ్ డ్రాప్ V. ఓకే, so this is I1 I2. okay, just represented on this I1 plus I2 plus I3 plus I4 is equal to IF, just like. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ I1 అనే కరెంటు ఎక్కడి నుంచి ఫ్లో అవుతుంది, V నుంచి VA దాకా ఫ్లో అవుతుంది. సో దాని అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు, V మైనస్ VA, V నుంచి VA దాకా ఎలా ఫ్లోయింగ్ డైరెక్షన్. ఓకే, చూసుకుంటే V నుంచి VA దాకా బై రెసిస్టర్, విచ్ రెసిస్టర్, 2R రెసిస్టర్. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఫ్లోయింగ్ ఇది ఎలా యూజ్ చేసాం, V/R. యాక్చువల్లీ కరెంట్ ఫార్ములా మీకు ఓమ్స్లా గుర్తు రావాలి, V is equal to IR. అకార్డింగ్ టు ఓమ్స్లా ట్రయాంగిల్ VIR. అప్పుడు ఏమవుతుంది, I is equal to V/R. సో దాని ప్రకారం వోల్టేజ్ బై రెసిస్టెన్స్ రాయొచ్చు కదా. సో అలాగే I అంటే ఇలా రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ పార్ట్ ప్లస్ V బై, ఇక్కడ ఏముంది వోల్టేజ్, V/2 మైనస్ BA బై, ఓకే, 2R ప్లస్ తర్వాత V బై, ఇక్కడ నుంచి I3 కరెంట్ ఎక్కడి నుంచి ఎక్కడ ఫ్లో అవుతుంది, V/4 నుంచి VA దాకా. సో అప్పుడు V/4 మైనస్ VA/2R ప్లస్ తర్వాత చెప్పండి V/8 మైనస్ VA/2R ఈజ్ ఈక్వల్ టు IF. IF అంటే IF ఫీడ్బ్యాక్ కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది చూడండి, ఈజ్ ఈక్వల్ టు IF. ఫీడ్బ్యాక్ కరెంట్ అక్కడ నుంచి VA నుంచి V0 దాకా. సో దట్ VA మైనస్ V0/RF. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే VAని కాన్స్టెంట్ కాబట్టి తీసేయండి, కాన్స్టెంట్ అనుకోండి VA వోల్టేజ్. ఓకే, జస్ట్ రిప్రజెంటెడ్ అంటే ఇది ఒక వర్చువల్ గ్రౌండ్ అనుకోండి, జస్ట్ లైక్ ఏ జీరో వర్చువల్ గ్రౌండ్. ఓకే,
ఎస్ పాయింట్. ఓకే, వర్చువల్ గ్రౌండ్ టాపిక్. ఓకే, దాని ప్రకారం తీసుకుంటే ఇక్కడ ఏం మిగులుతుంది, ఇంకా v బై 2r, విఏ తీసేసి రాస్తాం, v బై 2/2r ప్లస్ సమ్మింగ్ ఆన్సర్. తర్వాత v బై 4/2r ప్లస్ నెక్స్ట్ v బై 8/2r is equal to v as a constant అండ్ అవుట్పుట్ అనేది నెగిటివ్ తీసేయండి. చూడండి ఒకసారి ఇక్కడ ఏం మిగిలింది, v0 బై rf. ఓకే, జస్ట్ లైక్ v0 బై rf వోల్టేజ్. ఓకే, ఇంకా నెక్స్ట్ వోల్టేజ్ v0 అనేది ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇది మొత్తం ఆర్ఎఫ్ని తీసుకెళ్ళిపోండి, అప్పుడు ఏమి మిగులుతుంది చూడండి, వీని ఇక్కడ ఏమో వీని కామన్ తీయండి, అట్ ది సేమ్ టైం ఆర్ఎఫ్ ఇట్ తీసుకొచ్చండి, ఏమవుతుంది. సో లేకపోతే ఫస్ట్ ఒక పని చేద్దాం, v/rf v0 ఇలా ఉంచండి, జస్ట్ ఇక్కడ వీని ఆర్ని కామన్ తీద్దాం, v/r. ఓకే, v/r కామన్ తీస్తే ఏం మిగులుతుంది, 1/2 ప్లస్ 1/4 ఇలా వచ్చింది. అర్థమైందా, v అనేది కామన్ తీసాం, సో ఆర్ని కూడా కామన్ తీసాం, v/r కామన్ వచ్చేస్తుంది బయట, కాబట్టి 2 × 2 4 ప్లస్ తర్వాత 1/8 ప్లస్ 1/16. ఓకే, 1/16. నెక్స్ట్ తర్వాత ఏం మిగులుతుంది, v0/rf యాక్చువల్లీ మిగిలేదు. సో అప్పుడు మనకు కావాల్సిన అవుట్పుట్ ఒకటే కదా, సో అప్పుడు v0 ఈజ్ ఈక్వల్ టు rf ఇటు పంపించేయండి, అప్పుడు ఏమవుతుంది, rf బై ఇంటూ చేస్తుంది కదా, rf బై r ఇంటూ v. యాక్చువల్లీ 1/2 అంటే 0.5. సో అది ఎక్కడ స్విచ్, d0 దగ్గర. సో యాక్చువల్ చూసుకుంటే అది ఏ స్విచ్ దగ్గర, d0 అనే స్విచ్ దగ్గర, కాబట్టి d0 ప్లస్ 1/4 అంటే 1/4 అంటే 0. సంథింగ్ వాల్యూ ఎంతమ్మా, 0.25 d1 ప్లస్ నెక్స్ట్ తర్వాత 1/8 అంటే 0.125, దిస్ దట్ స్విచ్ d2 ప్లస్ ఆఫ్టర్ దట్ 0.0625 d0. So final output, this is the final output, we got this summing and for final output. Okay, this is the actually we converted this. మనకు కావాల్సింది ఎనలాగ్ నుంచి అంటే డిజిటల్ నుంచి అనలాగ్లోకి కావాలి, సో అలాగా మనం కన్వర్ట్ చేసుకోవడం జరిగింది, బిట్స్ నుంచి అవ్వచ్చు. సో డిజిటల్ డేటా అంటే 000 ఆ వాల్యూస్ ఉన్నాయి కదా, సో వాటి నుంచి మనం ఇలా కన్వర్ట్ చేసుకోవడం జరిగింది. సో ఏ స్విచ్ అనేది కనెక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది, సో అది ఓకే. ఫస్ట్ ఒక స్విచ్ కనెక్ట్ అయింది అనుకోండి, సో అప్పుడు ఆ స్విచ్ దగ్గర ఎంత వోల్టేజ్ డ్రాప్ వస్తుంది, సో అలా కన్వర్ట్ అవుతుంది. దీనికి ఇంకా డీటెయిల్గా మీకు కావాలంటే కనుక డిజిటల్ అవుట్పుట్స్ ప్రీవియస్గా మీకు చెప్పాను, చెప్పిన దాంట్లో ఒకసారి చూసుకుంటే ఓకే. ఓకే, మీరు ప్రీవియస్గా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం చూసుకుంటే 0 కదా, సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద డిజిటల్ డేటా. ఈ డేటాని మనకి ఎలా కన్వర్ట్ చేసుకుంటాం అంటే ఇక్కడ d0 అనేది స్విచ్ క్లోజ్ అయింది, ఓన్లీ d0 స్విచ్ క్లోజ్ అయినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే జస్ట్ లైక్ 1 కాబట్టి v రిఫరెన్స్ బై 8. సో తర్వాత v రిఫరెన్స్ బై అంటే ఇది 2 కాబట్టి 2v రిఫరెన్స్ బై 8 అలాగా.
సో అలా వస్తుంది అనమాట. మనకి అవుట్పుట్ ఇంకా సింపుల్గా చూసుకోవాలంటే ఇక్కడ మనకి ఒక్క స్విచ్ సింగిల్ స్విచ్ క్లోజ్ అయినప్పుడు ఇక్కడ అంతమ్మా 2 ఇక్కడ ఎంత వోల్టేజ్ అనేది దీనికి వెళ్తుందంటే ఇన్పుట్ ఇక్కడ డి అనేది ఏంటి, సో దిస్ ఇస్ ద డి నాట్ కాబట్టి మీకు చూసుకుంటే ఇక్కడ ఎంత వచ్చింది డి నాట్ దగ్గర 0.5, మీకు 0.5 వోల్టేజ్ అనేది ఆప్ యాంప్కి ఇన్పుట్ అవుతుంది. ఓకే, ఫైనలీ మీకు అర్థమైంది కదా. సో దిస్ ఈస్ ద సమ్మింగ్ ఆన్సర్. Finally we got the output.